హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు నామానికి మహిమ. అదే రీతిగా చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ఆశీర్వాదమునకు కారణమైనటువంటి యేసు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రియ దేవుని సంగమా, మనమేమై ఉన్నామో అది దేవుని యొక్క మహాకృప. మనమేమై ఉన్నామో అది దేవుని యొక్క మహాకృప. మన దేవుడు మన జీవితాలను వెలిగిస్తూ మన దేవుడు మన జీవితాలను నడిపిస్తున్నాడు. అదే రీతిగా సంఘ బిడ్డలైనటువంటి స్త్రీలు, పురుషులు కొద్దిగా ముందుకు జరిగి సర్దుకొని కూర్చోవాలని ప్రభు పేరట మీకు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం. కూర్చోండి, ముందుకు జరగండి, ముందుకు రండి, ముందుకు రండి, రావాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని బలిపీఠానికి, దేవుని సన్నిధికి ముందరగా ఉంటారో వారు దేవునిలో ఎక్కువగా ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. జరగాలి. ఇంకా ప్రభు బిడ్డలు వచ్చేవారు ఉన్నారు, రావాలి. వెనకనున్న వారు జరగలేదు. ఆ వెనక డోర్కు సంబంధించిన లైన్ జరగలేదు. ముందుకు జరగండి. ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరినీ ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం బోధిస్తున్న సమయంలో దయచేసి ఇటు అటు తిరగకండి. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించే వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం భక్తులు శ్రేష్ఠులు. భక్తులు శ్రేష్ఠులు లేక భక్తుల అనుభవాలు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఆ వాక్యాన్ని చదువుకొని దానిలో ఉన్నటువంటి వివరణ మనం చేసుకుందాం. మనందరికీ తెలిసిన విషయాలనే కొన్ని కొత్తగా మనం దేవుని ద్వారా నేర్చుకుందాం. ఆ కీర్తన గ్రంథం 16వ అధ్యాయం రిఫరెన్స్ నేను ఇంకా చెప్పలేదు. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు, మీ అంత జ్ఞానం మాకు లేదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఇలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు. చాలండి. వారు నాకు కేవలం ఇష్టలు. దేవునికి స్తోత్రం, ఆమేన్. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కలిగి ఈ రీతిగా ప్రవచిస్తూ పాడుతూ ఉన్నాడు. భూమి మీద భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు, వారు శ్రేష్టమైన వారు. ఆ శ్రేష్టమైనటువంటి వారిని నేను ఇష్టపడుతున్నానని భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నాడు. అసలు భక్తి అంటే ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని మందిరానికి రావడం భక్తి, వాక్యాన్ని చదవడం భక్తి, ఆరాధన చేయడం భక్తి, దేవుని వాక్యాన్ని వినడం భక్తి, దేవునికి ఇవ్వడం భక్తి. ఇంతవరకు సరిపోయింది. అయితే ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా శ్రేష్టత అనేది నీ జీవితంలో, నా జీవితంలో కలుగుతాదా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక రకంగా కలగచ్చు, కలగక పోవచ్చు. అయితే ప్రియ దేవుని సంగమా, భక్తి అనే మాటకి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే వివరణాత్మకంగా కానీ మనం తెలుసుకుంటే, భక్తి ప్రతిరోజు నేర్చుకునేది, భక్తి ప్రతిరోజు సరిదిద్దుకునేది, భక్తి ప్రతిరోజు కాపాడుకునేది, భక్తి ప్రతిరోజు దేవుని మీద ఆధారపడేది. దేవునికి స్తోత్రం, ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, భక్తి ప్రతిరోజు నువ్వు దేవుని మీద ఆధారపడడం, భక్తి ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం, భక్తి ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడం, భక్తి ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అదే సమయంలో భక్తి కలిగిన వ్యక్తులు శ్రేష్ఠులు అవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు మంచివారు అవుతారని వాక్యం సెలవిస్తుంది. భక్తి కలిగిన వారు ఎలాగ మంచివారు అవుతారు అని ఆలోచన చేస్తే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా, ప్రియదేవుని సంగమా అందరూ నన్ను గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన వ్యక్తుల సముదాయములో ఉన్నటువంటి మనం పొటమి వేయబడుతూ ఉన్నాం. కంసాలి యొక్క కొలిమిలో మనము ఉన్నాం. అది మాత్రం ఎన్నడూ మర్చిపోవద్దు. ఆదివారం ప్రభు సన్నిధికి వస్తున్నావు, ఆదివారం ప్రభుని ఆరాధిస్తున్నాను, ఆదివారం నేను వస్తున్నానంటే వాక్యాన్ని చెప్పడానికి నేను రావట్లేదు,
వాక్యాన్ని వినడానికి నువ్వు రావట్లేదు. మొట్టమొదటిగా నీవు కంసాలి కొలిమిలో మనందరము కూడా వేయబడుతున్నాం. అది జాగ్రత్త. ఎందుకు కంసాలి కొలిమితో నేను పోలుస్తున్నాను అనంటే, ప్రియ దేవుని సంగమా, మన దేవుడు పరమ కంసాలై ఉన్నాడు. ఆ పరమ కంసాలైనటువంటి దేవుడు తన వాక్యపు అగ్నితో మనల్ని కాలుస్తూ ఉన్నాడు. మనల్ని, మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి మస్తంతా కూడా, మన జీవితంలో ఆయనకిష్టం లేని మస్తంతా, ఆయనకిష్టం లేని పాపమంతా, ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేని దానినంతా కూడా వాక్యముతో ఆయన కాల్చి మనల్ని శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా, మనలో ఉన్నటువంటి పనికిరానిదంతా కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు మనందరం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే, నీ భక్తి నీ జీవితానికి శ్రేష్టతను తీసుకొని వస్తుంది. ఏంటి ఆ శ్రేష్టత అంటే, దేవుడు ఇష్టపడేటువంటి జీవితము, దేవుడు ఆశీర్వదించే జీవితం. దేవుడు ఆశీర్వాదము అని అనగానే మనందరికీ కూడా చాలా గుడ్డు గుర్తు ఏంటి అని అంటే, ఆరోగ్యం లేదు కాబట్టి ఆరోగ్యం వచ్చేస్తుంది, డబ్బు లేదు కాబట్టి డబ్బు వచ్చేస్తుంది, బంగారం లేదు కాబట్టి శ్రావణ మాసంలో 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చేసి 2 తులాల బంగారం కొనేసుకుంటాం. ఇది కాదు. భక్తి అంటే బంగారం సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, భూములు సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఇది కాదు. అది తర్వాత, అది సెకండరీ. మొట్టమొదటిగా భక్తి అనంటే, నీలో దేవునికి ఇష్టము లేని ప్రతీది కూడా విడిచిపెట్టి, నాలో దేవునికి ఇష్టము లేనిది ప్రతీది విడిచిపెట్టి, దేవునికి ఇష్టమైన దానిగా, ఇష్టమైన వాడిగా నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను మార్చుకున్నట భక్తి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇల్లు కొనుక్కోకూడదా, బంగారం కొనుక్కోకూడదా, బట్టలు వేసుకోకూడదా అని మీరు అనొచ్చు. అవి కొనుక్కోవద్దు అనేది నా బాధ కాదు. ప్రియ దేవుని సంగమా, కొనుక్కోవాలి. దానికంటే ముందుగా నీ జీవితం మారాలి, నా జీవితం మారాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా 4 విషయాలు చెప్పాను కదా. దేవుని మీద ఆధారపడడం, మనల్ని మనం సరిదిద్దుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం, మన జీవితం ఒక దేవునికి ఇష్టకరంగా, ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉండడం అని మనం వాక్యం వింటూ కొద్దీ అవన్నీ మన జీవితానికి అర్థమవును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే భక్తి కలిగినటువంటి నీవు దేవుని మీద ఆధారపడితే, భక్తి కలిగినటువంటి నేను దేవుని మీద ఆధారపడితే సమస్యకు పరిష్కారము అనేది దేవుడు మాత్రమే చూపించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీ సమస్య ఎలాగ పరిష్కరించుకోగలుగుతావు అనే దానికి దేవుడు నీ జీవితానికి ఒక లీడ్, లేకపోతే దేవుడు నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్, లేకపోతే దేవుడు నీ జీవితానికి ఆధారముగా ఆయన మారిపోతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే భక్తులు ఎవరైతే దేవుని మీద ఆధారపడి, భక్తులు ఎవరైతే దేవుని దగ్గర సరిదిద్దుకొని, ఎలాగైతే వారి జీవితాన్ని దేవునికి ఇష్టమైన వారిగా మార్చుకున్నారో, అలాగా కొంతమంది భక్తులను చూసి ఈరోజు మన జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మనం మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ భక్తులు మనందరికీ తెలిసిన వారే, కాకపోతే వారిలో ఉన్నటువంటి గుణగణాలను మనం విడిచిపెడతాం. గత దినాలలో నేను చెప్పాను, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా దానిలో ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి హెచ్చరిక నువ్వు తీసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే నీ జీవితం ఆశీర్వదింపబడతాది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం, ఒకసారి 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు గాడిద ఎముక, పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అతడు గాడిద ఎముకను కనుగొని ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నాను అనంటే, మీ హృదయాలలో ఈ మాట
గుర్తుండిపోవాలి. కనుగొని, ఎవరు కనుగొన్నారు అనంటే సంసోను. ఎందుకు కనుగొన్నాడు అనంటే దరిదాపుగా 1000 మందికి పైన ఫిలిస్తీన్లు సంసోనుని బంధించలేదు. సంసోనుని ఫిలిస్తీన్లు బంధించలేదు. సంసోనుని ఫిలిస్తీన్లు బంధించలేదు. బంధించిన వారు ఎవరంటే యోధావారు. బంధించిన వారు ఎవరంటే సంసోను న్యాయాధిపతిగా ఉన్నటువంటి యోధా ప్రజలు, తన సొంత ప్రజలు కొత్త తాళ్ళు తీసుకొని వచ్చి చేతులు కట్టేసి నడవడానికి మాత్రమే వీలు ఉండే విధంగా తన యోధా ప్రజలు తనను బంధించి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేశారు. ఎందుకు వారు అప్పగించేశారంటే సంసోను ఒక కార్యక్రమం చేశాడు. తన జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి 300 నక్కలకు తోకలకు అగ్ని కట్టి ఫిలిస్తీన్ యొక్క చేలను తగలబెట్టేశాడు. ఎప్పుడైతే తగలబెట్టేశాడో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్లు యోధావారి దగ్గరకు వచ్చి వారిని భయపెడుతున్నారు. యోధావారు అంటున్నారు సంసోనుతో, ఫిలిస్తీన్లు మనల్ని ఏలుతున్నారు కదా, ఫిలిస్తీన్లు మనకి ఏలికలుగా ఉన్నారు కదా, మనల్ని ఏలుతున్నటువంటి ఫిలిస్తీన్లకి నువ్వు భయపడకుండా ఎందుకు ఈ కార్యక్రమం చేసావు? నీ బలమేంటి? నీ ధైర్యం ఏంటి? ఈరోజు నీ బలాన్ని ఎలాగైనా మేము మింగేస్తాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. యోధావారు సంసోనుని బంధించారు, ఫిలిస్తీన్లు బంధించలేదు. అయితే ప్రియదేవుని సంగమా, యోధావారు ఫిలిస్తీన్ల చేతికి సంసోనును అప్పగిస్తే సంసోను ఏమాత్రం భయపడలేదు. ఆ భక్తి కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి సంసోను పై వచనాల్లో కానీ మీరు చదువుకోగలిగితే ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుని ఆత్మ అతన్ని మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతని జీవితంలోనికి వచ్చిందో తన చుట్టూనున్నటువంటి ఫిలిస్తీన్లలో నుండి విడిపించబడ్డానికి, తన చేతులకు ఉన్నటువంటి కట్లను తెంపుకోవడానికి ఒక మార్గము, ఒక సమస్యకు పరిష్కారం అనేది సంసోను జీవితంలో కలిగింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఈరోజు నువ్వైనా నేనైనా సరే మన భక్తి జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీ ఇంటి వారి నుండే, నీ బంధువుల నుండే, నువ్వు ప్రేమించిన వారి నుండే, నువ్వు ఉపయోగపడిన వ్యక్తుల నుండి నీ జీవితంలో సమస్యలు వస్తాయి. నీ భక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భక్తిని విడిచిపెట్టకుండా ప్రార్థనను ఆధారం చేసుకుని దేవుని ఆత్మను సంపాదించుకుంటే సమస్యకు పరిష్కారం నువ్వు కనుగొంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. గాడిద ఎముక దవడను ఏం చేశాడు సంసోను? కనుగొన్నాడు. నీ సమస్యకు పరిష్కారం నీ భక్తి జీవితంలో, నీ సమస్యకు పరిష్కారం నీ కుటుంబ జీవితంలో, నీ సమస్యకు పరిష్కారం నీ భక్తి జీవితంలో వచ్చిన సమస్యకు పరిష్కారాన్ని నువ్వు కనుగొనాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కనుగొనాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. నువ్వు దేవుని మీద ఆధారపడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరికినటువంటి నీ సమస్య ద్వారా నీవు సమస్యను జయిస్తావు, భక్తిలో గెలుస్తావు. ఆమేన్, హల్లెలూయా. భక్తిలో శ్రేష్టమైన దానిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చింది కదా, దేవుని మీద ఆధారపడడం మానేస్తాం. ఇబ్బందులు వచ్చాయి కదా, దేవుని మీద ఆధారపడడం మానేస్తాం. గ్రహాల మీద ఆధారపడతాం, చుక్కల మీద ఆధారపడతాం, గుమ్మాల మీద ఆధారపడతాం, జాతకాల మీద ఆధారపడతాం, రాళ్ళు మీద ఆధారపడతాం. బంగారుపు ఉంగరంలో ముత్యము రాయి 9 నవరత్నాల ఉంగరం పెట్టుకుంటే స్టార్ మారిపోద్దంట. రాయి మీద ఆధారపడితే మేము నిండా రాళ్ళు వేసుకుని తిరిగివ్వండి. నేను రాళ్ళు మన జీవితాన్ని మార్చలేవు. నిజమైన రాయి యేసు ప్రభు, ఆయన మాత్రమే నీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నేను ఇలాగ అందును, నేను అంటున్నానంటే దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే భక్తి కలిగిన వ్యక్తి శ్రేష్ఠుడు. ఎందుకు అతడు శ్రేష్ఠుడయ్యాడంటే తన భక్తి జీవితంలో వచ్చిన సమస్యను బట్టి బెదిరిపోకుండా నా మీద ఆధారపడ్డాడు. నా మీద ఆధారపడినటువంటి ఆ భక్తి కలిగిన వ్యక్తికి సమస్యకు పరిష్కారాన్ని నేను చూపించిన పరిష్కారాన్ని బట్టి అతడు ముందుకు వెళ్ళి సమస్యను జయించాడు. భక్తిహీనుడు కాలేదు. భక్తిని పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి బెదిరిపోవద్దు. మరొకసారి చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి ప్రేమతో ప్రియదేవుని సంగమా, నీ ఇంటి వారి నుండే సంసోనుని బంధించింది యోధావారే, ఫిలిస్తీన్లు కాదు.
కావాలంటే అధ్యాయం 15వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నా. యోధా వారు బంధించేశారు. మీరు ఎందుకు బంధించేశారు? కొత్త తాళ్ళతో ఎందుకు కట్టేశారు? నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నాను, నేను నాజీరు చేయబడిన వాడిని, నేను ఆత్మ కలిగిన వాడిని, నేను సింహాన్ని చంపిన వాడిని, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని సంసోను మాట్లాడట్లేదు. ఓ యూదా ప్రజలారా, ఈరోజు దేవుడు నా సమస్యకు పరిష్కారాన్ని చూపించబోయే ఆ పరిష్కారాన్ని మీ కన్నులారా మీరు చూడబోతారని దేవుని మీద ఆధారపడి సంసోను ముందుకు అడుగులు వేశాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా నువ్వైనా నేనైనా సరే సమస్యకు పరిష్కారం దొరకాలి అనంటే దేవుని మీద ఆధారపడి అడుగులు ముందుకు వేయి. దేవుని ఆత్మ నిన్ను నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మతో ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా సమస్య నుండి విడిపించబడి భక్తి కలిగిన విషయంలో శ్రేష్ఠులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు శ్రేష్టమైన దానివి, శ్రేష్టమైన వాడవు, భక్తి కలిగిన వాడవు, భక్తి కలిగిన దానను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం ప్రియ దేవుని సంగమా, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి 36వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవీయుడు ఉండెను, అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి పెట్టెను. అదే రీతిగా అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి 36వ వచనాన్ని చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత అనెను. ఆ కింద 40వ వచనాన్ని చదవండి. బయలుదేరి సంఘములను స్థిరపరచుచు అదే రీతిగా కొలస్సీ పత్రిక ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయం ఒకసారి 11వ వచనాన్ని చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. చెప్పుచున్నాడు, ఆ 10వ వచనాన్ని కూడా చదువు మహేష. అదే అధ్యాయము. చెరలోనున్న అరిస్తాకును బర్నబాకును చాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ 3 విషయాలు చదివించానంటే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 36 వచనాలు, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి ఆ చివరి వరకు బర్నబాను గురించినటువంటి విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఎవరిని గురించి ఉద్దేశించి కాదు, నన్ను ఉద్దేశించి నిన్ను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, వాక్యాన్ని బట్టి నన్ను ఉద్దేశించి నిన్ను ఉద్దేశించి నువ్వు భక్తి జీవితంలో శ్రేష్ఠుడిగా ఉండి నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. బర్నబా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని నమ్మిన తర్వాత ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తులకు ఇచ్చేశాడు. అపోస్తులకు ఇచ్చేసిన తర్వాత అపోస్తులతో అతడు సహకారిగా ఉన్నాడు. అపోస్తులుగా లేడు బర్నబా, లేడు, అపోస్తులతో సహకారిగా ఉన్నాడు. సహకారిగా ఉన్నటువంటి సమయంలో ఆ 8వ అధ్యాయంలో సౌలు ప్రభుని నమ్ముకున్నాడు. సౌలు దమస్కులో ప్రభుని నమ్ముకున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నట్టు ఈ మాట మీ హృదయంలో ఉండిపోవాలి, మీ జీవితంలో ఉండిపోవాలి. నువ్వు చనిపోయేటంత వరకు ఈ మాట ఎన్నడూ మర్చిపోవద్దు. సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత పౌలు సేవ చేస్తున్నారు అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో. అయితే జరిగిన సమాచారం ఏంటంటే మనుషుల ద్వారానో లేకపోతే ఇద్దరికి తెలివి ఎక్కువైపోయో లేకపోతే పౌలు గారిని అపోస్తులుగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడని తెలిసిన తర్వాత
బర్నబా పౌలు విడిపోయారు. బర్నబా పౌలు విడిపోయారు. పౌలు వేరే వారిని తీసుకొని వెళ్ళాడు. బర్నబా మార్కుని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? విడిపోయినటువంటి బర్నబా ఎక్కువ రోజులు లేడు, తిరిగి పౌలుతో కలిసి చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దీని ద్వారా నువ్వు నేర్చుకోవలసిన విషయం, నేను నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? నీ ఆత్మీయ నాయకునితో, నిన్ను ఆత్మీయంగా పెంచుతున్నటువంటి నీ కాపరితో నీకు బాప్తిస్మం ఇచ్చి దేవుని వాక్య సంబంధమైన జ్ఞానములతో నీ జీవితాన్ని ముందరికి నడిపిస్తున్నటువంటి జ్ఞానము, దేవుని వాక్యముతో నీ జీవితాన్ని ముందరికి నడిపిస్తూ నీ భక్తి జీవితంలో నువ్వు ఒక శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా నిన్ను తయారు చేయాలి అని ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకునితో ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా నువ్వు విడిపోకూడదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకో కఠినమైన మాట చెప్పనా? నీ బాప్తిస్మం ఇచ్చిన సేవకుని విడిచిపెట్టి నువ్వు ఆరాధన చేసినా అది ఫలించదు. నాకు బాప్తిస్మం ఇచ్చిన నా సేవకునితో నేను సమాధానంగా లేకుండా 4-5 గంటలు ప్రసంగం చెప్పినా పని చెయ్యదు. నాకు బాప్తిస్మం ఇచ్చిన నా సేవకుడైనటువంటి రవికుమార్ మా అన్నయ్యతో ఇప్పటికీ నేను సమాధానంగానే ఉన్నాను. నీ భక్తి జీవితంలో నువ్వు శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా రావాలంటే మనస్పర్ధలు సర్వసాధారణం. నీ సేవకుని చూసి నువ్వు నేర్చుకోవలసింది ప్రియ దేవుని సంగమా. ఈరోజు చాలామంది, నన్ను క్షమించండి, మీరందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను, ఈరోజు చాలామంది సేవకుని చూసి యవన బిడ్డలైనా చాలామంది ఏం నేర్చుకున్నారంటే వారిని ఇమిటేట్ చేస్తున్నారు. వారు మాట్లాడే మాటలు ఇమిటేట్ చేస్తున్నారు, వారు వేసుకున్న బట్టలు ఇమిటేట్ చేస్తున్నారు, వారు వేసుకున్నటువంటి చెప్పులు ఇమిటేట్ చేస్తున్నారు, వాడుతున్న సెల్ ఫోన్ ఇమిటేట్ చేస్తున్నారు. నీ ఆత్మీయ సేవకుడిలో ఉన్నటువంటి ప్రేమని ఎందుకు నేర్చుకోవట్లేదు? నీ ఆత్మీయ సేవకుని హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని ఎందుకు నేర్చుకోవట్లేదు? మరొకసారి చెప్తున్నాను, బర్నబా ప్రభువుల కంటే ముందుగా ఈ పౌలు కంటే ముందుగా ప్రభుని నమ్మినా సరే ఆస్తులన్నీ విడిచిపెట్టేశాడు. ఆస్తులన్నీ విడిచిపెట్టేసినటువంటి బర్నబా ప్రియ దేవుని సంగమా తన ఆత్మీయ జీవితంలో ఆయన ఎలాగ మారాడో తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం కిందన పుట్టినోట్లు ఏముంటుందంటే అతడి హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది. కిందన పుట్టినోట్లు ఏముంటుందంటే ఆదరణ పుత్రుడు. దయచేసి ఎవరు మాట్లాడకండి, నన్ను చూడండి. మనం ఉండేది 2 గంటలు 2:30 గంటలు ప్రభు సన్నిధిలో గుండా పిండి అయిపోతున్నాం. వేదనతో చెప్తున్న మాట, నేనైనా మీ సేవకులైనా చెప్పే ప్రసంగాలు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకోండి, 100 సార్లు సెర్చ్ చేసుకోండి, ఎక్కడా దొరకవు. దేవుడు మాకేది ఇచ్చాడో అదే చెప్తాం, లేకపోతే నోరు మూసుకొని మూల కూర్చుంటాం. పిల్లలకు సండే స్కూల్ లేదా? అప్పుడైపోయిందా? దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు రెండవదిగా నీ జీవితంలో నువ్వు నేర్చుకోవలసిన విషయం, బర్నబా ద్వారా నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? అంతము వరకు, నీ మరణము వరకు నీ కాపరితో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకో. బాప్తిస్మం ఇచ్చిన నీ ఆత్మీయ సేవకుడితో నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకో. అప్పుడు నువ్వు ఆదరణ కలిగిన పుత్రుడుగా దేవుని సంఘంలో ఉంటావు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి మరొకరికి ఆదరణ కలిగించాలి, నీ విశ్వాసం మరొకరికి ఆదరణ కలిగించాలి, నీ సాక్ష్యం మరొకరికి ఆదరణ కలిగించాలి. అదే సమయంలో నీ భక్తి మరొకరిని హెచ్చరించాలి. నీ ప్రార్థన హెచ్చరించాలి, ఇంకా నీ భక్తి నీ భర్తను హెచ్చరించాలి, నీ బిడ్డలను హెచ్చరించాలి, నీ తోటి విశ్వాసాలను హెచ్చరించాలి. ఇంకా నేను చెప్తున్నాను, నీ భక్తి మమ్మల్ని కూడా హెచ్చరించాలి. అది స్పోర్టివ్గా చెప్తున్నాను. హన్నా ప్రభు సన్నిధిలోకి వచ్చింది, ప్రార్థన చేసింది, సేవకుడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. హన్నా ఏమంటుంది? నీ దాసురాలైన నేను మత్తురాలను కాదు, నా హృదయంలో ఉన్న వేదనను బట్టి ఏడుస్తున్నాను అని ప్రేమతో హెచ్చరించింది. ఒకవేళ మేము ఏదైనా మాట జారి టంగ్ స్లిప్ అయిపోయి మేము ఏమైనా అనేసామనుకోండి, సతీష్ గారు అనేసారు, శైలేష్ గారు చెప్పించేశారు, ఆయన చెప్పలేడు కాబట్టి ఈయన అనేసాడు. దేవుని సంగమా, భక్తిలో శ్రేష్ఠులుగా ఉండాలంటే నీ ఆత్మీయ నాయకునితో
నీ జీవితం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలంటే నిన్ను నీవు సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. బర్నబా తనను తాను సరిదిద్దుకున్నాడు. సరిదిద్దుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అపోస్తలుడు అయినటువంటి పౌలుతో పాటు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. పౌలుతో పాటు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, సంఘములో అందరినీ దేవుడు సేవకులుగా ఎన్నిక చేసుకోడు. సంఘంలో అందరినీ పాటలు పాడేవారిగా దేవుడు ఎన్నిక చేసుకోడు. సంఘంలో అందరినీ అపోస్తులుగా దేవుడు ఎన్నిక చేసుకోడు. ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. మిమ్మల్ని సహకారులుగా ఎన్నిక చేసుకుంటాడు. మిమ్మల్ని నడిపించేటువంటి నాయకులుగా ఎన్నిక చేసుకుంటాడు. అది దేవుని ఇష్టం. ఇది మా ఇష్టం కాదు. మా ఇష్టమైతే ఈ పాటికి మేము మూలపడిపోదాం. మా ఇష్టమైతే ఈ పాటికి మా మార్కెట్ డౌన్ అయిపోయింది. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇప్పుడు దేవుని సంఘం ఇది దేవుని ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మార్కెట్ అయితే మీకు బాగా కానుకలు వస్తున్నాయా అని కాదు. ప్రజల మధ్యన సేవకుడు ఒక తండ్రిలాగా మెలగడమే మార్కెట్. ప్రజల మధ్యన మీ మధ్యన ప్రియదేవుని బిడ్డలారా, మీ మధ్యన నేను మీ తోబుట్టులాగా, మీ అన్నలాగా, తమ్ముడులాగా మెలగడమే మాకు విలువ. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏ సేవకుడైనా మీ మధ్యన అలాగ వెలుగుతున్నాడా? వాడు ఆత్మ సంబంధమైన సేవకుడు. అలాగా కాకుండా పనికి మాలిన వేషాలు వేసుకుంటూ మెలుగుతున్నాడా? వాళ్ళల్లో సరిదిద్దుకునే గుణం లేదు. నేను వారిని గురించి మాట్లాడను. వాక్యమే మీతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా ప్రియదేవుని సంగమా, దేవుని మీద ఆధారపడు. రెండవదిగా ప్రియదేవుని సంగమా, నిన్ను నువ్వు సరిదిద్దుకో. ఎన్నడూ ఎప్పుడు నీ ఆత్మీయ నాయకునితో, నీ సంఘముతో ఎన్నడూ విరోధ భావముతో ఉండద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దానికి సంబంధించినటువంటి మాటలు నేను ముగిస్తాను. ప్రియదేవుని సంగమా, మనందరికీ తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. ప్రియదేవుని సంగమ, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియదేవుని సంగమ 5వ వచనాన్ని చదవండి. క్షమించండి. నువ్వు ముసలోడివి, నీ టెస్ట్ మనీ చాలా బాగుంది, మీ పిల్లల యొక్క టెస్ట్ మనీ బాగోలేదు అని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో ఎప్పుడు చెప్తున్నారు? మహేష్కి మాత్రమే తెలుసు, అమ్మగారికి మాత్రమే తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో నీ ప్రవర్తన బాగుంది, నీ మాట తీరు బాగుంది, నీ కనుచూపు బాగుంది, నీ స్పర్శ బాగుంది, యవన ప్రాయములో నుంచి, బాల్య ప్రాయములో నుంచి నీ స్పర్శ బాగుంది, ఇప్పటి వరకు బాగుందని ఎప్పుడు చెప్తున్నారు? ముసలివాడు అయిపోయిన తర్వాత కాదు. ముసలోడు అయిపోయి చచ్చిపోవడానికి కాళ్ళు చాపుకున్న సమయంలో బాల్య దశలో నుండి ముసలివాడు అయిపోయేటంత వరకు కూడా తన ప్రవక్తనను చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు చక్కని సాక్ష్యం కలిగిన, భక్తి కలిగిన వ్యక్తివి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యవన కాలంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావంటే వృద్ధాప్యము వరకు ఆ సాక్ష్యం నిలబడి ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చనిపోయేటప్పుడు చెప్పేటువంటి మాటలే నీ జీవితానికి నిజమైన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే నీ భక్తి జీవితానికి శ్రేష్టత. అయితే అది రావాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. కాకపోతే మనం చెయ్యం. వెరీ సింపుల్. సమూయేలు ఎవరికి ఉపయోగపడ్డాడు? దేవునికి ఉపయోగపడ్డాడు, మందిరానికి ఉపయోగపడ్డాడు, సేవకునికి ఉపయోగపడ్డాడు. మొదటి అధ్యాయం 2వ వచనం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు.
3వ అధ్యాయం, మీరు మొదటి సమూయేలు గ్రంథం మీరంతా చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను ప్రియ దేవుని సంఘం నేను చదివించట్లేదు. ఏలి ఎదుట యెహోవా మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. బాప్తిస్మము పొందినటువంటి ఈ సంఘము ద్వారా నువ్వు బాప్తిస్మం పొందుకొని అమెరికా దేశం వెళ్ళినా, అండమాన్ వెళ్ళినా సరే, ప్రియ దేవుని సంఘమా, నీ దేవుణ్ణి మర్చిపోవద్దు, నీ మందిరాన్ని మర్చిపోవద్దు, నీ సేవకుని మర్చిపోవద్దు. ఈ 3 కార్యాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారి యొక్క భక్తి జీవితం శ్రేష్టత కలిగినది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి ఉపయోగపడాలి, నీ మందిరానికి ఉపయోగపడాలి, నీ సేవకునికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా దేవునికి ఉపయోగపడాలి? దేవుడు నీ జీవితానికి రక్షణ అనేటువంటి అలంకరణను ఇచ్చాడు. దేవుడు నీ జీవితానికి శ్రేష్టత అనేటువంటి భక్తి జీవితాన్ని ఇస్తున్నాడు. అయితే మందిరానికి ఎందుకయ్యా ఉపయోగపడాలి అని అంటే, ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఈ మందిరంలో నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావు, ఈ మందిరంలో దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకున్నావు, ఈ మందిరం ద్వారా నీ జీవితానికి ఒక ఐడెంటిటీ వచ్చింది. ఈ మందిరము ద్వారా నీ జీవితానికి ఒక ఐడెంటిటీ వచ్చింది. చిలపేటలో ఉన్న వాళ్ళైనా, వరిసాములో ఉన్న వాళ్ళైనా, వైజాగ్లో ఉన్న వాళ్ళైనా, ఎవరే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం పైడి బేవర్, మన ఐడెంటిటీ వచ్చింది. నీ సేవకునికి నువ్వు ఉపయోగపడాలి. ఎందుకయ్యా నీ సేవకునికి ఉపయోగపడాలి అంటే, ఆ రోజు ఏలి ఎలాగైతే ఏం మాట్లాడారయ్యా, దేవుడు ఏం మాట్లాడారయ్యా అంటే, దేవుడు ఇది మాట్లాడాడు, దేవుడు అది మాట్లాడాడు అని తెలుసుకోవడానికి సమూయేలుకి ఇది దేవుని స్వరం, ఎలాగ దేవునికి లోబడాలని నేర్పించాడు 3వ అధ్యాయంలో. చిత్తగించుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే మాట నువ్వు పలుకు సమూయేలు, దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పాడు. అందుకు నీ సేవకునికి నువ్వు ఉపయోగపడాలి. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని సంగమా. ఎవరో చెప్తే కాదు, దేవుని ఆత్మను బట్టి మీ ఆత్మీయ మేలు కొరకు దీవించబడాలని చెబుతున్న మాటలు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిదిగా ప్రియ దేవుని సంగమా, దేవుని మీద ఆధారపడండి. ఎన్ని సమస్యలు రానండి, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మ నీ సమస్యకు పరిష్కారాన్ని కలగజేస్తుంది. రెండోదిగా, బర్నబాలాగా నిన్ను నువ్వు సరిదిద్దుకో. బర్నబా హెచ్చరిక పుత్రుడు, బర్నబా ఆదరణ పుత్రుడు, బర్నబా పౌలు గారితో పాటు చెరసాలలోనికి వెళ్ళి సంఘ విస్తరణ కొరకు ఉపయోగపడినవాడు, స్వార్థ కొరకు ఉపయోగపడినవాడు. 2వ మిషనరీ యాత్రలో ప్రియ దేవుని సంగమ పౌలు గారితో పాటు బర్నబా దేవుని కొరకు చెరసాలలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. 3వదిగా ప్రియ దేవుని సంగమ సమూయేలులాగా మన ప్రవర్తనను ఈ రోజు నుంచి చనిపోయేటంత వరకు కూడా మన ప్రవర్తనను మనము కాపాడుకుందాము గాక, ఆమేన్. మన భక్తి ప్రవర్తనను మనం కాపాడుకోవాలంటే వెరీ సింపుల్, దేవునికి ఉపయోగపడు, వెరీ సింపుల్. నీ సంఘానికి ఉపయోగపడు, వెరీ సింపుల్. నీ సేవకునికి ఉపయోగపడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నీ సేవకునికి నీ సంఘానికి ఉపయోగపడు అని నేను ముగిస్తున్నాను. నన్ను చూడండి ప్రియ దేవుని సంఘమా, నీ స్థానిక సంఘం, నీ సేవకుడు, నీ జీవితంలో నీ సంఘం, నీ సేవకుడు, నీ స్థానిక కాపరి, నీ జీవితంలో 3 కార్యాలు వారు మాత్రమే చేయగలరు. హ్యాచ్, ప్యాచ్, డిటాచ్. హ్యాచ్ అంటే పొదగడం. నీకు బాప్తిస్మం ఇచ్చి వాక్యాన్ని నేర్పించి ఆత్మీయంగా నిన్ను పొదుగుతాడు. ప్యాచ్ అంటే అతికించడం. నీ పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, బారసాలకి అన్నిటికీ నీ సేవకుడే ఐడెంటిటీ. 3వదిగా డిటాచ్. నాటుగా చెప్తున్నాను, నన్ను తప్పుగా అనుకోవద్దు. సచ్చిన తర్వాత మనల్ని గొంతులో ఇట్టేది మీ సేవకుడే. నేను కూడా రాకపోవచ్చు, జ్వరం అని నేను పడుకోవచ్చు, మీటింగ్ అని నేను వెళ్ళిపోవచ్చు. ఇంకా అవసరమైతే విశ్వాసులు రాకపోయినా సేవకులమైన మేము ఆ బాక్స్ మోసుకుంటూ కూడా తీసుకుని వెళ్తాం. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవం ప్రియ దేవుని సంగమా. కాబట్టి నీ మందిరానికి నీ దేవునికి ఉపయోగపడు, నీ మందిరానికి ఉపయోగపడు, నీ సేవకునికి ఉపయోగపడు. నీ ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ప్రియ దేవుని సంగమా,
సంసోనులాగా ఉండాలి, రెండోదిగా బర్నబాలాగా ఉండాలి, మూడోదిగా సమూయేలులాగా ఉండాలి. ఇలాంటి భక్తులలాగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటే మనము శ్రేష్టమైనటువంటి వ్యక్తులము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, నేను ముగిస్తున్నాను. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిగిలిన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. దయచేసి ఎవరు ఇటు అటు తిరగద్దు, ఎవరు మాట్లాడొద్దు. ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు, మనల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, నన్ను ఉద్దేశించి, నిన్ను ఉద్దేశించి, ఈ మందిరపు ప్రాంగణములో, మందిరపు ఆవరణములో, బయట వెలుపల ఉన్న ప్రతి వారిని ఉద్దేశించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే మహిమ ప్రభువా. మహాపరిశుద్ధుడా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. భక్తి కలిగిన వ్యక్తులు శ్రేష్ఠులు, వారు నీకు ఇష్టులు. ఎందుకు ఇష్టులు అనేది సంసోను ద్వారా మాకు నేర్పించారు. ఎందుకు ఇష్టులు అనేది బర్నబా ద్వారా మీరు నాకు నేర్పించారు. ఎందుకు ఇష్టులు అనేది సమూయేలు ద్వారా మీరు మాకు నేర్పించారయ్యా. ఇలాంటి భక్తి కలిగిన వ్యక్తులుగా మా జీవితము యేసు నామములో ఉండునుగాక. మీకు స్తోత్రాలు. విన్న మాట ప్రకారంగా సంఘమంతా మేమంతా ఉండుముగాక. మీకు స్తోత్రాలు. కృపతో దీవించమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది నాం తండ్రి. ఆమేన్.